ఇప్పుడు ప్రోమో చూసి వచ్చానమాట. అయితే రీతు చౌదరి ఇంకా సంజన గారిది వీళ్ళది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. అంటే రీతు చౌదరి ఒక రకంగా చెప్పాలంటే సంజన గారిని టార్గెట్ చేసినట్టే. అంటే సంజన గారు హౌస్లో ఉండకూడదు, ఇప్పుడు ప్రోమోలో కూడా నేను జుత్తు కట్ చేస్తేనే మీరు హౌస్లో ఉన్నారు అన్నట్టు మాట్లాడింది అనమాట రీతు చౌదరి. అలాంటప్పుడు జుత్తు ఎందుకు కత్తిరించావమ్మ? జుత్తు అంత ఇదైనప్పుడు జుత్తు ఎవరు కట్టించుకోరు, కట్ చేసుకోరు ఈజీగా. అలాంటప్పుడు జుత్తు ఎందుకు కట్ చేసుకోవాలి రీతు చౌదరి? ఆవిడికి కనబడింది, ఆవిడికి వినబడింది, ఆవిడ చెప్పింది నువ్వెప్పుడు డిమోన్ పవన్ పక్కనే ఉంటావు. డిమోన్ పవన్ అక్కడ ఏం అనట్లేదే. డిమోన్ పవన్ పేరు అన్ని చుట్టూ ఎత్తుంది సంజన గారు. డిమోన్ పవన్ అస్సలు అనట్లే, ఎందుకంటే నా గేమ్ ఎక్కడో దగ్గర రీతు చౌదరి వల్ల పోయింది అని డిమోన్ పవన్కి తెలుసు. అయితే రీతు చౌదరి ఏమంచో సంజన గారిని క్యాప్టెన్సీ నుంచి తొలగించిందనమాట. అయితే రీతు చౌదరి మీద మీరేమో ఒపీనియన్, మీరేమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి.